అందరికీ నమస్కారం. ఈ చెడు అలవాట్లు ఉన్నవారు వేగంగా డబ్బు పోగొట్టుకుంటారట. గరుడ పురాణం ప్రకారం మనలో ఉండే కొన్ని చెడు అలవాట్లు మన దగ్గర డబ్బును మొత్తం కోల్పోయేలా చేస్తాయి. కాబట్టి వెంటనే వాటిని మార్చుకునేందుకు ప్రయత్నించాలి. జీవితంలో వేగంగా డబ్బు సంపాదించాలన్నా, మనం సంపాదించే డబ్బు మిగలాలన్నా ఈ టిప్స్ తప్పకుండా పాటిస్తే జీవితంలో డబ్బుకు సంబంధించి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇంతకీ ఆ అలవాట్లేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి, అలాగే చివరి వరకు చూడండి. హిందూ మత విశ్వాసాల ప్రకారం గ్రంథాలలో మొత్తం 18 పురాణాలు ఉన్నాయి. అందులో గరుడ పురాణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇందులో మనుషుల పుట్టుక, మరణం, పునర్జన్మం, ఆత్మ, స్వర్గం, నరకం, కర్మను బట్టి శిక్షలు తదితర విషయాల గురించి పూర్తిగా వివరించబడింది. గరుడ పురాణం ప్రకారం నిత్య జీవితంలో మనం చేసే కొన్ని చెడు అలవాట్ల కారణంగా మనం ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కోవడమే కాదు, పేదరికంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఈ చెడు అలవాట్ల కారణంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్య సమస్యలు, మానసికంగా కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఈ సందర్భంగా గరుడ పురాణం ప్రకారం మనలో ఉండకూడని చెడు అలవాట్లు ఏంటి, మనం ఎలాంటి పొరపాట్లు చేయకూడదంటే, మనలో చాలామంది రాత్రిళ్ళు ఆలస్యంగా పడుకొని ఉదయం లేటుగా నిద్రలేస్తుంటారు. అయితే గరుడ పురాణం ప్రకారం ఈ అలవాటు మంచిది కాదు. సూర్యోదయం తర్వాత నిద్ర లేచేవారు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. లేటుగా నిద్ర లేచేవారు జీవితంలో ఎప్పటికీ ముందడుగు వేయలేరు. అంతేకాదు ఆర్థిక పరంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మనలో చాలామందికి గోళ్లను పళ్లతో కొరికే అలవాటు ఉంటుంది. ఒకవేళ ఇలాంటి అలవాట్లు ఉంటే వెంటనే మానుకోవడం మంచిది. లేదంటే మీరు జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి పొరపాట్ల వల్ల కూడా మీరు చాలా డబ్బును కోల్పోయే ప్రమాదం ఉంది. ఇలాంటి వ్యక్తులపై లక్ష్మీదేవి ఆగ్రహం చూపుతుందని చెబుతారు. అలాగే దురాశతోనూ ఉండకూడదు. గరుడ పురాణంలో ఇంటి శుభ్రత గురించి కూడా పూర్తిగా వివరించబడింది. ఎవరి ఇల్లు అయితే నిత్యం శుభ్రంగా ఉంచుకుంటారో వారి ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండేందుకు ఆసక్తి చూపుతుంది. అంతేకాదు లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు లభిస్తాయి. అందుకే ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సానుకూల శక్తి కూడా పెరుగుతుంది. అయితే శుభ్రత లేని ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఉండదని గుర్తుంచుకోండి. విపరీతమైన కోపం ఉండే వ్యక్తులు జీవితంలో ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. ప్రతి చిన్న విషయానికి అరుస్తూ ఉండే వ్యక్తులు తమ జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంటారు. వీరి ప్రవర్తన వల్లే వీరు పేదరికంలోకి కూరుకుపోయే ప్రమాదం ఉంది. అలాగే మురికి బట్టలు వేసుకుంటే కూడా లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అందుకే రోజు స్నానం చేసి ఉతికిన బట్టలనే ధరించాలి. మీరు వ్యక్తిగతను శుభ్రతను పాటిస్తేనే లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. అంతేకాదు తమ మనసును సైతం నిర్మలంగా ఉంచుకోవాలి. ప్రస్తుత కాలంలో మనలో చాలామంది ఇతరులకు హాని చేసి ఆనందాన్ని పొందుతుంటారు. ఇలా చేయడం వల్లే పాపం చుట్టుకుంటుంది. ఇలాంటి వ్యక్తులపై లక్ష్మీదేవి అస్సలు కనికరం చూపదని గరుడ పురాణంలో పేర్కొనబడింది. కాబట్టి ఎవరైనా కష్టాల్లో ఉంటే వారిని ఇబ్బంది పెట్టకుండా మీ శక్తి సామర్థ్యాల మేరకు సాయం చేయాలి. ఇలా చేసే వారిపై లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. తమ కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు. జీవితంలో సిరి సంపదలకు, సుఖ సంతోషాలకు లోటు లేకుండా ఉండాలంటే రాత్రి నిద్రపోయే ముందు కొన్ని నియమాలను పాటించాలి. ఎవరైనా సరే ఈ విషయాలను జాగ్రత్తగా ఆచరిస్తే వారి జీవితం సంపద, శ్రేయస్సుతో నిండిపోతుంది. ఆ నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు. కనుక ఈరోజు రాత్రి నిద్రపోయే సమయంలో పాటించాల్సిన నియమాలు ఏమిటో తెలుసుకుందాం. మీరు మీ జీవితంలో ఏదైనా డబ్బుకు సంబంధించిన లేదా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంటే రాత్రి పడుకునే ముందు ఇంటి ప్రధాన ద్వారం పూర్తిగా శుభ్రం చేయాలి. అంతేకాదు ఇంటి ఉత్తరం వైపు కూడా సరిగ్గా శుభ్రం చేయాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఉదయం ఇంటి తలుపు తెరవడానికి కూడా నియమాలను పాటించాలి. పెరటి తలుపు ముందు తెరచి తర్వాత వీధి తలుపులను తెరవాలి. అదే సమయంలో చెత్తను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లే సమయంలో కూడా జాగ్రత్త వహించాలి.
పూజా స్థలంలో సమర్పించిన పువ్వులను ఎప్పటికప్పుడు తొలగించాలి. రాత్రి పడుకునే ముందు ఉదయం పూజలో ఉపయోగించిన పువ్వులను తీసివేయాలి. అంతేకాదు, దేవుడి పూజ గదిలో ఉండే కలశాన్ని శుభ్రమైన స్వచ్ఛమైన నీటితో నింపాలి. ఇలా చేయడం వలన జీవితంలో డబ్బుకు సంబంధించిన సమస్యలు ఎప్పటి ఎదురు కావు. రాత్రి సమయంలో దీపం వెలిగించడం చాలా శుభప్రదం. జీవితంలో ఎదురయ్యే ప్రతికూలతను తొలగించాలనుకుంటే రాత్రి సమయంలో దీపం వెలిగించడం చక్కటి పరిష్కారం. లవంగాలను దీపంలో పెట్టి వెలిగించాలి. ఇలా చేయడం వలన జీవితం నుంచి మాత్రమే కాదు, ఇంటి నుండి అన్ని రకాల ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.